సామాన్యులుగా శ్రీ లక్ష్మీ అగ్రో ఫార్మ్స్ మరియు ప్రాజెక్టులో ఇన్వెస్ట్ చేయండి. రేపటి కోటీశ్వర్లు అవ్వండి. సంప్రదించవలసిన నెంబర్స్. ఓకే సరే, ఒక అంశం అయితే ఇంకొక అంశం ప్రధానంగా రాష్ట్రంలో చాలామంది ఒక డౌట్ అంటే ఒక చర్చ మాత్రం తెర మీదకి వస్తుంది. ఇక ఈవీఎంల ట్యాంపరింగ్ గత ఎన్నికలలో ఇటు లోక్సభ కావచ్చు అసెంబ్లీ ఎన్నికలలో ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందనేది కూడా చాలామందిలో నుండి ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది. దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు సార్? నిజంగా జరిగిందంటారా? అంటే ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందనేది ఆరోపణ. దానికి కంక్లూడింగ్ గా ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కానీ పార్టీ ఏం చెప్తుందంటే ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది కాబట్టి ఇలాంటి రిజల్ట్స్ వచ్చింది. దీనిపైన మా ఫిర్యాదులను పరిశీలించి దాన్ని సరిదిద్దాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. రెండో వైపు ఒక నేషనల్ డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్ ఒక స్వచ్ఛంద సంస్థ రాష్ట్రంలో 49 లక్షల ఓట్లు ఓటింగ్ జరిగిన రోజుకి కౌంటింగ్ జరిగిన మధ్య వ్యత్యాసం ఉందని చెప్పారు. పరకాల ప్రభాకర్ గారు లాంటి వాళ్ళు దాదాపు ఒక్కొక్క లోక్సభ నియోజకవర్గ పరిధిలో కౌంటింగ్ జరిగే నాటికి 12.5% ఓట్లు పెరుగు కనిపిస్తా ఉందని చెప్పారు. ఇవన్నీ ఆరోపణలు నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్. ఎలక్షన్ కమిషన్ రూల్స్ ప్రకారం కూడా ఏం చెప్తారు, ఒకసారి 2 వారాలు 3 వారాలు 6 నెలల్లో పోటీలో ఉన్నటువంటి 2వ 3వ ప్లేస్ లో ఉన్న వాళ్ళు రిటర్న్ కంప్లైంట్ చేస్తే దానికి నివృత్తి చేయాలి. ఒక్కొక్క ఈవీఎం కోసం దాదాపు 40,000 రూపాయలు ఫీజు చెల్లించాలి. ఆ రకంగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు 12 ఈవీఎంల పరిధిలో 5 లక్షల చిల్లర రూపాయలు ఫీజు కట్టాడు, రిసీవ్ చేసుకున్నారు. ఇప్పుడు ఆ 12 ఈవీఎంలు నివృత్తి ఎలా చేయాలి? నా డౌట్ ని మీరు నివృత్తి చేయాలి. సుప్రీంకోర్టు చెప్పింది కూడా అదే. అంటే అర్థం ఏమిటంటే అనుమానం ఏంటి, మీరైనా నేనైనా ఓట్లు నేను ఎవరు కోటేసానో దేని చూసి కన్ఫర్మ్ చేసుకుంటారు? ఈవీ మిషన్ గురించి కాదు, ఈవీ ఫ్యాక్ట్ చూసి. ఎందుకంటే మిషన్ లో ఓటు మాత్రమే ఉంటుంది, ఓటేస్తాము. దేని చూసి కన్ఫర్మ్ చేసుకుంటావు అంటే ఈవీ ఫ్యాట్ లో మన ముఖానికి కనిపిస్తుంది 10 సెకండ్ల పాటు గుర్తు నువ్వు ఎవరు కోటేసావని. కాబట్టి ఈవీ ఫ్యాట్ లో నేను చూశాను కానీ ఆచరణలో ఈవీఎం మిషన్ లో మ్యానిపులేట్ జరుగుతా ఉంది అనేది వైసీపీ యొక్క అలిగేషన్. ఇప్పుడు దాన్ని ఏం చేయాలి వీళ్ళు? ఎలక్షన్ కమిషన్ ఈవీఎం మిషన్ తీసుకొచ్చి ఈవీ ఫ్యాట్ 2 ఎలక్షన్ కమిషన్ పరిధిలో జరిగినట్టువే కదా. కాబట్టి మీ పరిధిలో జరిగిన రెండింటిని పక్క పక్కన పెట్టి ఈవీఎం మిషన్ లో 950 ఓట్లు పోలైనాయి, ఈవీ ప్యాడ్ లో కూడా 950 ఓట్లే ఉన్నాయి, ఒక్క ఓటు తేడా లేదు. నెంబర్ 1 క్లియర్. ఈవీఎం మిషన్ లో వైసీపీకి ఆ 950 ఓట్లు 400 ఓట్లు పడ్డాయి, తెలుగుదేశానికి 550 ఓట్లు పడ్డాయి. ఈవీఎం మిషన్ లో చూపించి రికార్డు చూపించి ఈవీ ప్యాడ్ లో కూడా ఇదిగో మీకు 400 పడ్డాయి, వాళ్ళకి 550 పడ్డాయి, క్లియర్ అని చూపించాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్. అదే సుప్రీంకోర్టు చెప్పింది, అదే వైసీపీ కోరుకుంటారు. ఇప్పుడు ఏమంటారు వీళ్ళు? దాన్ని చూపించమంటారు, ఈవీ ఫ్యాట్లు చూపించు, ఈవీఎం మిషన్లు మళ్ళీ మాక్ పోలింగ్ నిర్వహిస్తానంటాడు. ఏమని? నువ్వు 100 ఓట్ల 200 ఓట్లు నువ్వు వేసుకో, మళ్ళీ నీకు పడతాయో లేదో చూపిస్తాను అంటాడు. ప్రధాన ఆరోపణ ఈవీఎం మిషన్ లోనే మ్యానిపులేట్ జరిగింది, మా ఓటు మాకు పడినట్టే ఉంటుంది కానీ దాని రికార్డింగ్ వేరే జరుగుతా ఉంది అనేది అలిగేషన్స్. మీరు అసలు ఈవీ ప్యాడ్లు ఎందుకు చూపించరు? ఈవీ ప్యాడ్లు ఎవరివి? ప్రైవేట్ మీదే కదా. ఇప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ప్రెస్ మీట్ తో అసలు విషయం బయటకు వచ్చింది. ఆ అసలు విషయం ఏంటంటే ఈవీ ప్యాడ్లు లేవు. ఈవీ ప్యాడ్లు అనేది 45 రోజుల పాటు భద్రపరచాలి. వీళ్ళు 20 రోజులకే ఎలక్షన్ కమిషన్ దాన్ని కాల్చేయమని చెప్పాడు. ఎందుకు 45 రోజుల పాటు ఉండాల్సిన ఈవీ ప్యాడ్లని ఎందుకు 20 రోజులనే ఫినిష్ చేయమన్నారు? ఈ ప్రశ్న ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మెమోతో చూపిస్తే ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పాలి? మేము అట్ట కాల్చమని లేదు, మీరు అబద్ధం చెప్తున్నారు, రెడీగా ఉన్నాయన్నా చెప్పాలి. లేదా అసలు మాకు 20 రోజులనే చేసేవాళ్ళు, ఇది మా రూల్ అని చెప్పాలి. రూలు చెప్పరు, ఉందో లేదో చెప్పరు. ఇప్పుడు ఒంగోలులో ఇప్పుడు ఈ రెండు మనం కన్ఫ్యూజ్ చూస్తే ఏమనిపిస్తోందంటే అలాగే వాళ్ళు ఎందుకు ఈవీ ప్యాడ్లు చూపించలేదంటే వాళ్ళ దగ్గర లేదు అని అర్థం. అంతే కదా. మళ్ళీ ఈవీఎం మిషన్లు మాక్ పోల్ చేస్తున్నారంటే ఈ దగ్గర ఈవీ ప్యాడ్లు లేవు అంటే కాల్ చేస్తారు. ఇప్పుడు ఏం చేయాలి? ఎలక్షన్ కమిషన్ సుప్రీంకోర్టు మళ్ళీ ఇది పెద్ద సమస్యగా మారుతుంది రేపు. నిజంగా సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు ర్యాపిడ్ స్టెప్ తీసుకోవాలి. ఎందుకంటే 45 రోజులు ఉండాల్సినటువంటి ఈవీ ప్యాడ్ని ఎలక్షన్ కమిషన్ 20 రోజులు ఎట్ట చేస్తారు? రెండో ఆరోపణ ఎలక్షన్ కమిషన్ వస్తుంది ఏంటంటే ఫామ్ 20 ఈ రోజు కూడా ఫామ్ 20 పెట్టట్లేదు. ఫామ్ 20 ఏం చెప్తుందంటే ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులకి ఈవీ మిషన్ల ఆధారంగా పోలింగ్ బూత్ల ఆధారంగా ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చినాయో వెబ్సైట్ లో పెట్టేవాలి. 1 month లో పెడతారు. ఇప్పుడు 3వ నెల అవుతాను, ఇప్పటి వరకు పెట్టలేదు. ఫామ్ 20 ఎందుకు పెట్టలేదు? ఇంతవరకు పెట్టలేదు ఫామ్ 20. కొన్ని రాష్ట్రాల్లో పెట్టేస్తున్నారంట, అది అర్థం కాలేదు. ఒక నేషనల్ ఎన్నికలు ఎట్ట పెట్టరు కాబట్టి 20 పెట్టకపోవడం ఈవీ ప్యాడ్లు కాల్చేయమని చెప్పినట్టాను. ఈ రెండు ఖచ్చితంగా అనుమానాలను పెంచే విధంగా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ విశ్వసనీయతను ఉండాలన్నా, ఎలక్షన్ కమిషన్ ప్రజలు నమ్మాలన్నా
ఖచ్చితంగా ఈవీ ప్యాడ్ల విషయం తేల్చాలి. తేలకపోతే మాత్రం ఖచ్చితంగా సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని ఒక విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకోకపోతే మాత్రం భారత ప్రజాస్వామ్యంలో ఇంక ఎలక్షన్ ని నమ్మే పరిస్థితి లేని వాతావరణం ఏర్పడుతుంది. సార్ అంటే సామాన్య ప్రజలలో ఒక ప్రశ్న మాత్రం ఉత్పన్నమవుతున్న పరిస్థితి. ఎందుకంటే అధికారంలో ఉన్న అధికార పార్టీయే అంటే రిగ్గింగ్ అంటే ఇక ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఏ విధమైన సిచ్యువేషన్ చేస్తారు, అధికారంలో ఉన్నవారు అంతకంటే ఎక్కువగా ఏమైనా అక్రమాలకు వాటికి పాల్పడితే మాత్రం అధికారంలో ఉన్నవారికి ఎక్కువ స్కోప్ ఉంటుంది కదా అనేది కూడా ప్రధానమైన ఒక ప్రశ్న. అంటే సమాజం నుంచి వస్తున్న సిచ్యువేషన్. మరి దీన్ని నిజంగా ఇటు అధికారంలో ఉన్నప్పుడు ఈవీఎం ట్యాంపరింగ్లు అధికారంలో ఉన్న వాళ్ళంటే ఎన్నికలు నిర్వహించేవాళ్ళు. అధికారంలో ఉన్న అంటే ఎంఆర్ఓలు కలెక్టర్లు ఏం చేయలేడు కదా. ఈవీఎం మిషన్స్ కానీ ఈవీ ప్యాడ్లు సెట్ చేసేది అంటే నెంబర్ 1 ప్లేస్ లో మ్యానుఫ్యాక్చరింగ్ చేసేదంతా వాళ్ళు చేస్తారు. జరిగిందని నేను అన్ను, కానీ అనుమానాలు వచ్చినప్పుడు నివృత్తి చేయాల్సిన పద్ధతి ఏంటి? నేను ఇంత ముందు ప్రస్తావన ఈవీ ప్యాడ్లకి ఈవీఎంలు క్రాస్ చెకింగ్ చేయడం ఏంటి? 2 ఈవీఎంలు ఈవీ ప్యాడ్లు 2 మీ పరిధిలో ఉన్నట్టువే కదా. ఇప్పుడు ఇహా ఛానల్ పరిధిలో 2 ఉన్నాయి. ఇహా ఛానల్ నేను ఒకటే చూపిస్తానంటే మీ మీద అనుమానించాల్సి వస్తుంది. మీరు నిర్వహించినటువంటి రెండిట్లో మీకు ఎందుకు అనుమానం? పైపెచ్చి ఒకదాన్ని ఎందుకు డిస్మాండ్ చేస్తున్నారు? 45 రోజులు ఉండాలని చట్టం చెప్తా ఉంటే 20 రోజుల్లోనే మీరు ఎందుకు కాల్ చేసినారు? కాల్ చేస్తే ఇంకా ఎవిడెన్స్ లేదు కదా. ఇప్పుడు ఫైల్ దగ్ధం గురించి మాట్లాడుతున్నారు. ఫైల్ దగ్ధం అంటే అర్థం ఏంటి? సాక్ష్యాలు కొడుతున్నారు. మరి మనం చేసిన పని వాళ్ళ ఫైల్ దగ్ధం చేసేది తెలియదు. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎందుకు 20 రోజుల్లో మీరు ఫినిష్ మెమో ఇచ్చాడు ఏకంగా ఆయన. కాబట్టి ఇక్కడ అనుమానం వస్తుంది. ఫామ్ 20 ఎందుకు పెట్టట్లేదు? ఈ రెండుటి క్లియర్ చేయకపోయినంత వరకు ఎలక్షన్ కమిషన్ ని విశ్వసనీయత కోల్పోతుంది. ఎలక్షన్ కమిషన్ విశ్వసనీయత కోల్పోతే రేపు ప్రజలు నమ్మరు. ఎవరు గెలిచినా ఓడిపోయిన అందరూ మీరు ఈవీఎంలతో గెలిచారంటారు. కాబట్టి దీన్ని ఎలక్షన్ కమిషన్ క్లియర్ చేస్తుందా? వాళ్ళు పట్టించుకోకపోతే సుప్రీంకోర్టు సీరియస్ స్టెప్స్ అయితే తీసుకోవాలి. ఎట్లా ఉండబోతుంది సార్ నిజంగానే? అక్కడ ఏమైనా సిచ్యువేషన్ వేరేగా ఉంటే మాత్రం ఎట్లా ఉండబోతుంది? దేశవ్యాప్తంగా ఈ ఇంపాక్ట్ కింద పడబోతుందా? ఇప్పుడు 2 ప్రశ్నలు. ఇప్పుడు ఈవీఎం మిషన్ కి ఈవీ ప్యాడ్లకి మధ్య వ్యత్యాసం వస్తే ఏం చేయాలనేది ప్రశ్న. ఈవీఎం మిషన్ లో 950 ఓట్లు పడితే ఈవీ ప్యాడ్ లో 1000 పడ్డా ఇంకో 50 ఓట్లు తేడా వచ్చేసినట్లు లెక్క. అప్పుడు ఏం చేయాలనేది ఒక ప్రశ్న. అసలు ఈవీ ప్యాడ్లు లేవు కదా, ఇప్పుడు ఏం చేయాలి? క్రాస్ చెకింగ్ స్కోప్ లేదు. ఈవీ ప్యాడ్లు ఫినిష్ చేసేసిన తర్వాత ఇంకా వాళ్ళ దయ మన ప్రాప్తం. దీని ఎవడు నమ్ముడు. అప్పుడు ఏంటంటే మళ్ళీ ఎన్నికలకు పోవాలా? ఇప్పుడు ఈవీ నాకు అనుమానం వచ్చినప్పుడు నన్ను నివృత్తి చేయాల్సిన ఈవీ ప్యాడ్లని 40 రోజులు ఎందుకు పెట్టమన్నారు? పోటీలో ఉన్న నెంబర్ 2 నెంబర్ 3 ప్లేస్ లో ఉన్న వాళ్ళు ఏదైనా అనుమానం వ్యక్తం చేస్తే నివృత్తి చేయడం కోసం పెట్ట. ఆ నివృత్తి చేసే సాక్ష్యాన్ని నువ్వు జరగొట్టిన తర్వాత ఇంకా మార్గం ఏంటి? నేను నమ్మంది నేనంటే ఇక్కడ ఆరోపణ చేస్తున్న వారు నమ్మంది ఈవీ మిషన్. మళ్ళీ దాన్ని తీసుకుని వాళ్ళు డెమో ఇస్తారంటాడు ఏంటి? దాన్ని నమ్మనప్పుడు దాని క్రాస్ చెకింగ్ ఈవీ ప్యాడ్ లో ఉంది. ఈవీ ప్యాడ్ ని ఫినిష్ చేసేసినావు. అప్పుడు ఏమవుతుంది? మళ్ళీ ఎన్నికలు పెట్టాలనే చర్చ వస్తుంది. కాబట్టి ఏం చేస్తారో సుప్రీంకోర్టు చూడాలి. సార్ ఓకే సార్.